ఓఆర్ఎస్ అని మిస్లేబుల్ చేసి ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తూ ప్రమోషన్లోకి వస్తున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అన్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద పేరెంట్స్. క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. వెనకాల ఇంకా చిన్న అక్షరాల్లో డు నాట్ యూజ్ డ్యూరింగ్ కూడా కనిపించదు. గ్లూకోవిట్ యాక్టివ్ ORS, ఈ రిబెలాన్స్విట్ ORS ఇవి కూడా నిజమైన ORS కాదు. ఇందులో మాజా కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది, కోకోకోలా కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. 2022 ఏప్రిల్ 8 ఆర్డర్ ఇష్యూ చేశారు ORS అని మీరు పెట్టుకోకూడదని. ఆ 2 నెలల్లో మరి ఎవరి చేతులు మారినాయో ఏం జరిగిందో నాకు తెలీదు. జూలై 2022 నుంచి మట్టుకు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అని రూల్ మార్చారు. సో మ్యామ్, ఈ మధ్య నేను మీ క్యాంపెయిన్ చూస్తున్నాను, లైక్ యూఆర్ ఫైటింగ్ ఫర్ అ బెటర్ కాజ్. ఓఆర్ఎస్ అని మిస్లేబుల్ చేసి ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తూ ప్రమోషన్లోకి వస్తున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అన్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ లైక్ బ్లైండ్లీ ఫాలోయింగ్ దిస్ ఓఆర్ఎస్ డ్రింక్, గివింగ్ ద కిడ్స్. పిల్లలకి వామిటింగ్ అంటే, మోషన్ అంటే చాలు డీహైడ్రేషన్ అయిపోయిందని చెప్పి తొందరపడి ఇచ్చేస్తున్నారు. దాని గురించి మాకు కొంచెం చెప్తారా? ORS అనేది ఒక మహత్తరమైన మందు ORS. కానీ ఏది నిజమైన ORS? WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే నిజమైన ORS. సో మోషన్స్ అయినప్పుడు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు ORS. WHO రికమెండెడ్ ఫార్ములా ORS అనేది. సో అది 2 రకాల ప్యాకెట్లు ఉంటాయి సాల్ట్స్. ఒకటి 20 గ్రాములది, ఒకటి 4 గ్రాములది. 4 గ్రాములది అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. 20 గ్రాములది అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని మనం అవసరమైనప్పుడు తాగాలి. అంతేకాని కొంచెం కొంచెం కలపటాలు చేయకూడదు. ఇప్పుడు ఈ మధ్య టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి WHO రికమెండెడ్ ఫార్ములా అని. కానీ గత 10 ఏళ్లగా కొన్ని కంపెనీలు, కొన్ని 10 ఏళ్ల పైన, కొన్నేమో గత 5-6 ఏళ్ల నుంచి వాళ్ళ పేరు మీద ORS పెట్టేసుకుంటున్నారు. ORSL, రీబ్యాలెన్స్విట్ ORS, గ్లూకోవిట్ యాక్టివ్ ORS. ఈ ORSలు కాదు, కానీ అందులో ORSలో నిజమైన WHO రికమెండెడ్ ఫార్ములా ORS కంటే చక్కెర 10 రెట్లు 8 రెట్లు ఉన్నాయన్నమాట. వీటి వల్ల మోషన్స్ పెరిగిపోతాయి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి షుగర్ జబ్బు పెరిగిపోతుంది, లూజ్ మోషన్స్, డీహైడ్రేషన్ అన్నీ పెరిగిపోయి ఏదైతే ఆ బిడ్డల ప్రాణాలను కాపాడాలో, ఏదైతే ఆ చక్కెర జబ్బు ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడాలో ప్రాణాలని తీయొచ్చు. అంత ప్రమాదం మనకు. ఓకే, అలాంటివి ఎక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా, ఎక్కడ చూసినా ORS అని అడిగితే ఇవి ఇస్తున్నారు. WHO ఇవ్వట్లేదు. మనం రేస్ చేసిన అవేర్నెస్ వల్ల ఇప్పుడు చాలా మార్పు వచ్చిందనే అనుకుంటున్నాను. బట్ ఇంకా చాలా రావాలి. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశా తెలంగాణ హైకోర్టులో. ఈ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు, మేము డిస్క్లైమర్ పెట్టినాం కదా, దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. ఎవరు చదువుతారు? అండ్ ఈ డిస్క్లైమర్ కూడా 3 ఏళ్ల నుంచే మన ఫైట్ వల్ల వచ్చింది. అంతకుముందు డిస్క్లైమర్ కూడా లేదు. మీకు అవి షేర్ చేస్తా నేను. అంతకుముందు డిస్క్లైమర్ కూడా లేదు. ఏంటి, పేద ప్రజలు, చదువు రాని వాళ్ళు డిస్క్లైమర్ చదువుకుంటారా? వాళ్ళ మీద పెడుతున్నారా మీరు బ్లేమ్? మీరు ఇలా అనెథికల్ మార్కెటింగ్ చేస్తా. అది డిస్క్లైమర్ ఎంత ఇంపార్టెంట్, అది పెడితే జనాలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అసలు ఆ పేరే పెట్టుకోకూడదమ్మా. ORS అనేది మందు. హౌ డేర్ యూ పుట్ ORS? అండ్ ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్లో, క్లినిక్స్లో చాలామంది డాక్టర్స్కే తెలియదు ఈ మోసము. ఏదో ఎనర్జీ డ్రింక్ లా ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఎవరు నాకు మెసేజ్ పెట్టారు, అనంతపూర్లో ICUలో అంటే హాస్పిటల్లో ORSL ఇస్తున్నారంట. ORSL WHO రికమెండెడ్ ఫార్ములా ORSL కాదు, మిగతా ORSLలు. ఓకే, వాళ్ళు తెలియక ఇస్తున్నారో ఏంటో అసలు ఏం అర్థం కావటం లేదు. ఇంత ప్రమాదము. అండ్ అది చాలదన్నట్టు ఈ ORSL వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి, ఇది సైలెంట్ డీహైడ్రేషన్కి మంచిది, డయేరియా అప్పుడు ఇవ్వద్దు, మిగతా అప్పుడల్లా రోజు ప్యాకెట్లు తాగండి అని ORSL అని అనిపిస్తే అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు. సమ్మర్ వచ్చిందంటే 5 టీ స్పూన్ చక్కెర అమ్మ ఒక ప్యాకెట్లో
ఎంత మోసం ఇది. ఆ ప్రమోషన్స్ కూడా సమ్మర్ వచ్చిందంటే ఓఆర్ఎస్, కొంచెం ఆడి అలసిపారంటే ఓఆర్ఎస్, అలా ఇస్తున్నారు ప్రమోషన్స్ కూడా. WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఇవ్వాలి డీహైడ్రేషన్కి. ఇల్లు ఆర్సెల్ అని ప్రమోషన్. అండ్ రిబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ వాళ్ళు ఈ ఆర్సెల్ది బ్లర్ చేసేసి మా దాంట్లో 30 ఉంటుంది చక్కెర అని వీళ్ళు. ఏదైనా చక్కెర అధికంగానే ఉంది, డీహైడ్రేషన్ పెంచుద్ది. ఈ డీహైడ్రేషన్కి వాడే డ్రింక్స్ కాదు. సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. అండ్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు చక్కెర అధికంగా ఉన్నాళ్ళు, జ్వరాలు ఉన్నప్పుడు ఇవి ప్యాకెట్లు కొద్దీ తాగేస్తే డీహైడ్రేషన్ ఇంప్రూవ్ అవటం కాదు, డీహైడ్రేషన్ వర్స్ అవుతుంది. ఇది చూడండి మా మీరు. ఓకే, క్లియర్గా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. అండ్ దీని బరువు కూడా రాసి ఉంటుంది మీకు 20 గ్రాములని. ఓకే, వీటిని లీటర్ నీళ్ళలో కలిపి మనం 24 గంటలు వాడుకోవచ్చు. ఈ కరెక్ట్ ఓఆర్ఎస్. ఇది మందు. జ్వరం ఉన్నా, లూజ్ మోషన్స్ ఉన్నా, వామిటింగ్ ఉన్నా, వామిటింగ్ బాగా ఉంటే మట్టుకు హాస్పిటల్కి వెళ్ళిపోవటం బెటర్. లైట్ గా ఉంటే కొంచెం కొంచెం ఇచ్చుకుంటా అన్నమాట. ఆ 1 లీటర్ అనేది కంప్లీట్ డే సిప్ చేయొచ్చు అంటారా? చెయ్యొచ్చు. ఆ తర్వాత పాడేయాలి. ఓకే, మనకి చిన్న ప్యాకెట్లు కూడా ఉంటాయి. దీని మీద 4.1 గ్రామ్ అని రాసి ఉంటుంది. WHO రికమెండెడ్ ఫార్ములా 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఎప్పుడు లేబుల్ చదివి అలవాటు చేసుకోవాలి మనము. లేదు మేము ఇవన్నీ కలపలేమంటే ఈ మధ్య టెట్రా ప్యాకులు కూడా వస్తున్నాయి WHO రికమెండెడ్ ఫార్ములా అని. ఓకే, మీరు చదివితే WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటుంది. సో ఇవి కానీ ఇవి చూడండి, ఓఆర్ఎస్ఎల్ కింద ఏమని ఉంటుంది, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. వెనకాల ఇంకా చిన్న అక్షరాల్లో డు నాట్ యూజ్ డ్యూరింగ్ కనిపించదు. ఓకే, సో ఇది చూడండి, దీంట్లో అయితే స్టీవియా యాడ్ చేశారు. అంటే ఓఆర్ఎస్లో, నిజమైన ఓఆర్ఎస్లో ఒక లెవెల్ ఆఫ్ షుగర్ ఉండాలి, కరెక్ట్గా సోడియము గ్లూకోజు ఈక్వల్ ఉండాలి. ఇందులో ఇంకా తక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మళ్ళా డీహైడ్రేషన్ సరిగ్గా అవ్వదు. అండ్ స్టీవియా వల్ల వామిటింగ్ సెన్సేషన్ కూడా పెరగచ్చు, నాజియా ఎక్కువ అయిపోవచ్చు. సో ఇది కూడా వాడకూడదు. ఓకే, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములాలోనే గ్లూకోజు, సోడియం సరైన మోతాదులో ఉంటాయి. సో ఇది కూడా వాడకూడదు. సరే, ఇప్పుడు మీకు తెలుసా ఇందులో మాజా కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది, కోకోకోలా కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇందులో కూడా అంతే, మాజా కోకోకోలా కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. తర్వాత నా దగ్గర లేదు కానీ గ్లూకోవిట్ యాక్టివ్ ఓఆర్ఎస్, ఈ రిబెలాన్స్ విట్ ఓఆర్ఎస్, ఇవి కూడా నిజమైన ఓఆర్ఎస్ కాదు. వీటి మీద కూడా మీకు కనపడదు డిస్క్లైమర్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. ఇవి కాకుండా ఈ డ్రింక్స్ పేరు ఓఆర్ఎస్ పెట్టుకోలేదు కానీ ఎలక్ట్రో చాయిస్, జింకోవిట్ యాక్టివ్, ఇంకా హిమాలయ రీహైడ్రేట్, ఇవి కూడా చక్కెర అధికంగా ఉండేవే. కానీ మీరు ఫార్మసీలోకి వెళ్ళి ఓఆర్ఎస్ అడిగితే ఇవి కూడా ఇస్తున్నారు. సో ప్రజలు ఇవేమీ తీసుకోకూడదు. డీహైడ్రేషను, ఫీవర్ ఉన్నప్పుడు కూడా మనకు డీహైడ్రేషన్ అవుతాము కొంత. డెంగ్యూ జ్వరాలు ఇప్పుడు మొదలవుతాయి. ఇలాంటప్పుడు మీరు ఇందాక నేను చూపించిన WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ఏ తీసుకోవాలి, ఇవేమీ తీసుకోకూడదు. సో వీటి వల్ల ప్రాణాలకే ప్రమాదం. డెఫినెట్గా డైరెక్ట్గా ఉండదు, అదే సమస్య. ఇప్పుడు మనం కేసు వేసినా డైరెక్ట్గా తాగ్గానే చనిపోరు కదా, లూజ్ మోషన్స్ పెరిగి డీహైడ్రేషన్ ఎక్కువయ్యి అప్పుడు చనిపోతారు. ఓకే, షుగర్ జబ్బు ఎక్కువైపోయి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ వచ్చి చచ్చిపోతారు. దానికి ప్రూఫ్ ఎలా దొరుకుద్ది నాకు? అక్కడే మనం కష్టపడాల్సి వస్తుంది. అది సమస్య అయిపోయింది ఇప్పుడు. సో ఇందులో ఉండే షుగర్స్ 4 times ఎక్కువ అంటారు. 10 times 10 రెట్లు ఎక్కువ. ఇందులో ఏమో 8 రెట్లు ఎక్కువ. అన్యాయం కదమ్మా ఇది. అంతే. అయినా ఇప్పటికీ కూడా గవర్నమెంట్ దీని గురించి ఏం చేయకపోవటం అంటే చేశారు. 2022 ఏప్రిల్ 8 ఆర్డర్ ఇష్యూ చేశారు, ఓఆర్ఎస్ అని మీరు పెట్టుకోకూడదని. ఆ 2 నెలల్లో మరి ఎవరి చేతులు మారినాయో ఏం జరిగిందో నాకు తెలీదు. జూలై 2022 నుంచి మట్టుకు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అని రూల్ మార్చారు.
అయినా డిస్క్లైమర్ కూడా అంత చిన్నగా ఉండి ఎవరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటే ఒక్కొక్కసారి ఏంటమ్మా డాక్టర్సే చూడట్లేదు కదా, అంతే. ఇంక చదువు అని అనద్దు, డాక్టర్స్కే తెలీదు చాలామంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాడీ అది. ఓకే, వాళ్ళు కాన్ఫరెన్సులకి, నియోనేటల్ రీసెర్చ్ స్టేషన్ ప్రోగ్రామ్స్కి ఈ కంపెనీ నుంచి స్పాన్సర్ తీసుకుంటారమ్మా. అండ్ ఎన్నిసార్లు రాశాను వాళ్ళకి, వీళ్ళ గురించి మీరు హెల్త్ మినిస్ట్రీకి రాయండి, ఓఆర్ఎస్ అనే పేరు వాడొద్దు, వీటి మీద ప్రజలు మోసపోతున్నారు నష్టపోతున్నారంటే ఇప్పుడు వరకు వాళ్ళు రాయలేదు. బట్ వాళ్ళ నుంచి కోట్ల కొద్ది స్పాన్సర్షిప్ తీసుకుని కాన్ఫరెన్సెస్, పెయిడ్ ప్రమోషన్స్ పెడుతున్నారు. ఇది ఇంకా లాస్ట్ ఇయర్ ఇంక ఇప్పుడు వరకు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి మెయిల్స్ పెట్టడమే చేశాను. మరి గబుక్కుని ఇంక అనలేక, ఇంకా లాస్ట్ ఇయర్ నా వల్ల కాలేదు, అందుకని ఓపెన్గా నేను పోస్ట్ పెట్టేసరికి అది కవర్ అయింది సౌత్ ఫస్ట్ పోస్ట్లో అండ్ మెడికల్ డైలాగ్స్లో. అప్పుడే చాలామంది పీడియాట్రిషియన్స్కి మోసం గురించి తెలిసింది. అప్పటి వరకు చాలామందికి అది కూడా తెలీదు. అది షేర్ అవటం వల్ల, అది వైరల్ అవటం వల్ల తెలిసింది. అంటే ఎంత మోసమో చూసుకోండి. ఇది రేపు నా నోరు ముయించాలని కూడా చూడొచ్చు. సో ఇలాంటి పోస్టులు మీరు కొంచెం వైరల్ చేస్తే ప్రజలకు ఉపయోగపడినట్టు ఉంటుంది. డియర్ వ్యూవర్స్, డాక్టర్ శివరంజని గారు చెప్పినట్టు దయచేసి మీ ఫ్యామిలీలో కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కానీ డీహైడ్రేషన్, డయేరియా, వామిటింగ్స్ అలాంటి కండిషన్స్లో మీ ఫ్యామిలీకి కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు WHO ఫార్ములేటెడ్ ఓఆర్ఎస్ని మాత్రమే ఇవ్వండి. అది కంప్లీట్గా తెలుసుకోకుండా ఏదో మెడికల్ ఫార్మసీకి వెళ్ళాము, అక్కడ ఓఆర్ఎస్ అనగానే ఏదో ఓఆర్ఎస్ఎల్ అని ఇచ్చేసారు, అలా బ్లైండ్గా తీసుకొని మాత్రం మీ ఫ్యామిలీకి ఇవ్వకండి. దట్ క్యాన్ బి లైక్ వెరీ డేంజరస్ టు యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది ఏది WHO ఫార్ములేటెడ్ ఓఆర్ఎస్ అండ్ ఏది కాదు. దాన్ని బేస్ చేసుకొని ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఓఆర్ఎస్ ఆర్ ఓఆర్ఎస్ఎల్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. టేక్ కేర్.